గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, నా పేరు తమ్మినేని చాతుర్య. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసి ఇంగ్లీష్ మీడియంలో చదివాను సార్. నాకు మొదటి సంవత్సరంలో 500కి గాను 490 మార్కులు వచ్చాయి సార్. అండ్ సెకండ్ ఇయర్లో కూడా 500కి 490 మార్కులు వచ్చాయి సార్. సో టోటల్గా నా ఇంటర్మీడియట్ స్కోర్ వచ్చేసి 1000కి 980 మార్కులు వచ్చాయి సార్. నాకు ఇంత ఉత్తీర్ణత రావడానికి ప్రధాన కారణం, నన్ను సపోర్ట్ చేసిందంటే మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు అలాగే మార్పులు సార్. మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్ సప్లై చేయడం, అలాగే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే బ్యాగ్స్ని ప్రొవైడ్ చేయడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కేవలం స్కూల్ వరకే పరిమితమై ఉన్నదాన్ని కాలేజెస్ వరకు కూడా ఇంప్లిమెంట్ చేసినందుకు నా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మాకు చాలా హెల్ప్ అయింది సార్ ఆ స్కీమ్ అనేది. మేము లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళం, మాకు ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ ఉండేది. బట్ మీరు ఇది ఇలా కాలేజెస్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉన్నది సార్. అలాగే మీరు సంకల్ప్ 2025 అనే ఒక ప్లాన్ని కూడా కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేశారు సార్. అండ్ విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఏబీసీ గ్రూప్స్గా డివైడ్ చేసి ఫ్రీ మెటీరియల్స్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి ద్వారా మన ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత అనేది గణనీయంగా పెరిగింది సార్. కేవలం పాస్ పర్సంటేజే పెరగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులు ఎందులోనూ తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా దానికి నిదర్శనం సార్. మేమందరం టాపర్స్గా నిలిచి ఈరోజు ఐ థింక్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందులోనూ తక్కువ కాదు, కాలేజెస్ ఎందులోనూ తక్కువ కాదు అని మేము చెప్పగలుగుతాం సార్. అండ్ అలాగే సార్, మాది చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ సార్. నాకు అమ్మ లేరు. మా నాన్న పేరు తమ్మినేని లక్ష్మీరెడ్డి. నేను మా నాన్న అలాగే మా జేనాన్న ఉంటాం సార్. వాళ్ళిద్దరు కూడా చాలా పెద్ద వయసు గలవారు సార్. 75-80 ఇయర్స్ ఉంటాయి వాళ్ళకి. మా నాన్నకి ఒక చిన్న చిల్లర కొట్టు ఉంటుంది సార్. అందులో నుంచి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ సార్. ఈ మధ్య వ్యాపారం కూడా చాలా తగ్గిపోయింది. అండ్ నేను 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అండ్ అప్పుడు కూడా 91% అనేది నాకు మార్క్స్ వచ్చాయి. అండ్ స్కూల్ కూడా, అదే కాలేజ్ కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే చదివాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా ఎయిమ్ సార్. చిన్నప్పటి నుంచి ఉండేది. ఇన్ని కష్టాలున్నా ఒక సింగిల్ పేరెంట్ అయినా సరే మా నాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు సార్. ఆడపిల్లనైనా ఒక అమ్మలేని కూతురునైనా సరే మా నాన్న ఎంతో ధైర్యంగా ఉండి, ఆయన ఎంత సఫర్ అయినా నాకు ధైర్యం చెప్తూ ఉండేవాళ్ళు సార్. ఆయనే నా మొదటి స్ఫూర్తి కూడా సార్. మా నాన్నే నా మొదటి గురువు కూడా. మా నాన్న అంత స్ఫూర్తినిచ్చి ఈరోజు నన్ను సార్, మా నాన్న స్ఫూర్తితోనే ఈరోజు నేను ఈ స్టేజ్ వరకు రాగలిగాను. మా నాన్న ఎన్నో కష్టాలు పడ్డారు సార్. ఆ కష్టానికి నేను ఫలితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నా సార్. మా నాన్నకి ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి ఫీజు కట్టే స్తోమత లేదు సార్. మా జనానికి వచ్చే పెన్షన్ అవి కూడా వాళ్ళ హాస్పిటల్ బిల్స్ వాటికే సరిపోతున్నాయి సార్. మా దగ్గర మనీ లేదు. అలాగే రిలేటివ్స్ నుంచి కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఒంటరిగా మేము ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు నా హయ్యర్ స్టడీస్కి నాకు ప్రభుత్వం నుంచి సహాయం ఖచ్చితంగా అవసరం సార్. దీనికి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ మీరు నాకు సహాయం చేస్తారని కూడా అనుకుంటున్నా సార్. నాకు ఐఏఎస్ ప్లస్ బిఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేది మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది మనకి గండిపేటలో ఉంది, మన ట్రస్ట్. అందులో నాకు ఒక ఫ్రీ సీట్ ఇప్పించగలిగితే నాకు చాలా సహాయంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతానని నాకు నమ్మకం ఉంది, మా నాన్నకు కూడా నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా అయ్యి మన రాష్ట్రంలోనే నేను సేవ చేయాలనుకుంటున్నా సార్. ఇప్పుడు మీలాంటి పెద్దలు వచ్చిన అలాంటి పేద విద్యార్థులకు సపోర్ట్ చేసి మేము ఒక మంచి స్థాయికి ఎదిగి మేము ఇంకో 100 మందికి సపోర్ట్ చేసి ఓవరాల్గా సొసైటీని డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున P4 స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క ఉద్దేశం కూడా పేదరికం అనేది రాష్ట్రంలో తొలగిపోవాలనేది. నాకు తెలిసి వి డిజర్వ్ సార్. మా కుటుంబం అనేది అన్ని విధాలుగా P4 స్కీమ్లో P4 స్కీమ్లో మా కుటుంబాన్ని సెలెక్ట్ చేసి మమ్మల్ని ఆర్థికంగా కూడా ప్రోత్సహించినట్లయితే మాకు చాలా సహాయపడినట్టు ఉంటుంది సార్. ఖచ్చితంగా P4 స్కీమ్ అనేది రానున్న రోజుల్లో ఒక మిరాకిల్ సార్. మన రాష్ట్రంలో పేదరికం అనేది తొలగిపోవడానికి ఒక టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు.
థ్యాంక్ యూ. అసలు మిమ్మల్ని కలవడం నాకు ఏదో ఒక కళలాగా ఉంది సార్. ఎప్పుడు టీవీలో అలా చూసే వాళ్ళం, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా చూస్తుంటే చాలా పొద్దు నుంచి చాలా స్ట్రాంగ్ ఉండాలి అనుకున్నా సార్. బట్ ఏమో ఎమోషనల్ అయిపోతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను, మా నాన్న, మా జేజ, మా జేన్నాన్న సార్. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు? ఒక్కదాన్నే కూతురు సార్. చిన్నగా ఉన్నప్పుడే మా మదర్ విడిపోయారు సార్. నో, యాక్చువల్లీ ఐఏఎస్ కోచింగ్ మా దగ్గర ఉందని నాకు తెలియదు. వాస్తవంగా అది అమ్మ చూసుకుంటారు, నాకు ఐడియా కూడా లేదు. మన ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్నాను, నాకు క్లాట్ ఉందని నాకు తెలుసమ్మా. నో, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ మీకు వదిలేస్తాను. వేర్ ఎవర్ యూ వాంట్ టు స్టడీ వీ విల్ సపోర్ట్. అది మా రెస్పాన్సిబిలిటీ. ఓకేమా? థ్యాంక్ యూ. జై హింద్. A very good afternoon to our Honorable Education Minister Sri Nara Lokesh Garu and all the other dignitaries on the dais. Myself T. Tanuja, a glorious student of APMS Garbham, Vijayanagaram district. I am here to talk about my success story to all of you. AP Model School Garbham, sir. I owe a biggest part of my success to my college and my faculty, sir. I am a student of APMS Garbham since 2018. I am joined there in my 6th class, sir. I am really proud of my school because I am seeing it from 7 years and I am seeing its success from 7 years. Really, it's in highest position in our Vijayanagaram district, sir. In the year 2018, when I was entered into 6th class, I was approached many private schools to join, but I rejected and I chose AP Model School as a choice. That's the better decision that I make in my life, sir. I'm ignited by my teachers, my parents, and all the faculty in a very different ways that leads to my success till this position, this to this, sir. I'm thankful to CM, sir, Deputy CM, and Education Minister, sir, in lot of ways. And I'm here, I didn't expect that I'll get a state topper and నాకు బిరుదు నాకు నా లైఫ్లో వస్తుందని నేను అనుకోలేదు సార్. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్. అది ఆ ప్రౌడ్ మూమెంట్ నేను నా పేరెంట్స్కి ఇచ్చాను ఈరోజు. ఎక్కడున్నారు? నమస్కారం గారు. నేను 6th క్లాస్లో మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు మండల్ ఫస్ట్ వచ్చాను సార్. అప్పుడు మన టీడీపీ ప్రభుత్వమే ఉంది. లాస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 440కి 433 వచ్చాయి. ఇప్పుడు 1000కి 987 వచ్చాయి సార్. ఐ థింక్ మన ప్రభుత్వం నాకు సక్సెస్ని తెస్తుంది. అప్పుడు కూడా నేను మండల్కి ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు రాష్ట్రానికి ఫస్ట్ వచ్చాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. And this government will provide notebooks, bags, especially midday meals for intermediate students, sir. Because I'm a middle class student, I know what's the problems, the financial problems I'm facing in my family. It's very useful for students like me who came from educationally and economically backward areas, sir. We're really blessed to have this, sir. Thank you very much. I proudly say that I'm a student of APMS Garbham. I promise my school that I definitely give a good name in future and now also. Sir, as a BIPC student, I want to do medicine. But now, oka BIPC student ga naku medicine cheyalani oka kala, sir. I want to become a civil servant. Naku serve cheyadam chaala ishtam. I want to dedicate my life for service. నేను ఫిక్స్ అయ్యాను, నేను ఎలాగైనా నా లైఫ్ సర్వీస్ కోసమే ఇవ్వాలి. బట్ ఇంట్లో ఆ ఫైనాన్షియల్ ఆ స్టేటస్ లేదు. గవర్నమెంట్ నాకు తప్పకుండా ప్రొవైడ్ చేస్తుందని తెలుసు. నేను ఆశిస్తున్నాను నాకు గవర్నమెంట్ తప్పకుండా ఫేవర్ చేస్తుంది. నేను అది తీసుకొని నేను యూటిలైజ్ చేసి కన్ఫామ్గా ఏదో ఒక రోజు మళ్ళీ నేను సీఎం సార్తోనే మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తాను. ఇప్పుడు అర్జెంట్ గా బాబు గారు ఫోన్ చేసి రమ్మని చెప్పాలి ఇక్కడికి. నాన్నగారి పేరు సూర్యనారాయణ, అమ్మ పేరు ఆదిలక్ష్మి. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం సార్ మాది. నార్మల్గా రైతులంటే అంత పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. నాన్నగారిని ఇప్పుడు మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే దట్స్ ఎ proudful moment for me. I'm feeling really no words.
ఇందాక కూడా ఏడుపు వచ్చేసింది, ఎందుకో తెలీదు. అందరూ ఫోన్ చేసి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందంట కదా, నిజంగా తెలీదు అంటే సర్పంచ్ ఇంకా ఎక్కువ ఎంపీపీ సార్ గట్ట వచ్చి మీ పాప స్టేట్ ఫస్ట్ వచ్చిందట కదా, చాలా చాలా గొప్పది అని అంటే డాడీ ఇంటికి వచ్చి ఇలాగ అన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇది చాలా అంటే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ సార్, బికాస్ ఐఎమ్ మేకింగ్ మై పేరెంట్స్ ప్రౌడ్. That's enough for me in my life, and I'm urging our government to provide me a free seat in NEET coaching, sir. Please, and I know the government will definitely support. క్లియర్ గా చెప్పేస్తుంది. చెప్పాను కదా సార్, మన గవర్నమెంట్ నాకు ఒక అంటే అప్పుడు అది నా నమ్మకం, నాకు అనిపిస్తుంది. అప్పుడు నేను మండల్ ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు స్టేట్ ఫస్ట్. సో నీట్ లో ఫస్ట్ వస్తారు. ఏమో గుడ్. ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది నీట్ లో ఆల్రెడీ. మీ మధ్యలో నుంచి మంచి పోటీ ఉంది. గుడ్, వీ విల్ సపోర్ట్ అమ్మా, నో సెకండ్. Thank you very much, Thank sir. you. I'll definitely serve our state. ఈ రోజు నేను ఈ రోజు చెప్పాను, మీకు ఏదో ఒక రోజు చేసి చూపిస్తాను. కన్ఫర్మ్ గా మీరు నువ్వు ఆ రోజు చెప్పావు, ఈరోజు చేసి చూపించావు, వెరీ గుడ్ అమ్మ అంటారు. చూడండి, మేక్ us proud. I'll make you proud and I'll make our state proud, sir. Proud and the nation Thank proud. you very much. Thank you for giving me this great opportunity.